వ్యవహారంలో 13.74 ఎకరాల వ్యవహారంలో కంపెనీకి మిగులుతుంది, ప్రభుత్వానికి నష్టం జరుగుతుంది, ప్రజలకి నష్టం జరుగుతుంది. ఈ లూలు కంపెనీ భూ కేటాయింపుల ఒప్పందంలో కూడా అసలు 3 సంవత్సరాల వరకు వాళ్ళకి ఎటువంటి ఇది కట్టనవసరం లేదు అని చెప్పాను. తర్వాత 3,30,000 చదరపు అడుగుల్ని ప్రైవేటు వ్యక్తులకి అమ్ముకోవచ్చు అని చెప్పాను. అంటే నిర్మాణ వ్యయం మొత్తం రాబట్టుకుని లాభం కూడా దాదాపుగా పొందుతుంది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రజలకు కానీ 2,100 కోట్ల రూపాయలు నష్టం జరుగుతుంది. 99 ఏళ్ల పాటు లీజుకి ఇవ్వటం అని అంటే అసలు 99 సంవత్సరాల పాటు అంత సుదీర్ఘమైనటువంటి లీజ్ ఇవ్వటాన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పుపడతా ఉంది. అలాగే ఇదే కాదు, ఇంకా విశాఖపట్నంలో ఇంకా అనేక రకాలైనటువంటి భూ కేటాయింపులు ఉంటాయి అని చెప్పిన కూడా జీవోలో పేర్కొన్నారంటే ప్రభుత్వము ఈ భూ కేటాయింపులతో ఆగినటువంటి పరిస్థితి లేదు. ఇంకా భవిష్యత్తులో కూడా మరింతగా భూ కేటాయింపులు చేస్తాము అని చెప్పకనే చెప్పింది అని చెప్పిన కూడా ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను. మరి ముఖ్యంగా విజయవాడ నగరంలో దాదాపుగా 4 ఎకరాల 15 సెంట్లకు సంబంధించినటువంటి ఆర్టీసీకి సంబంధించినటువంటి బందర్ రోడ్లో ఉన్నటువంటి అత్యంత విలువైనటువంటి భూమిని లూలు గ్రూప్కి కేటాయించడాన్ని కూడా విజయవాడ నగరవాసులు, అలాగే విజయవాడ ప్రజలు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా తప్పుపడతా ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. ఈ 4 ఎకరాల 15 సెంట్లు కూడా దాదాపుగా 20,000 గజాలు ఆ ప్రాంతంలో ఉంటుంది. ఇదంతా కూడా ఏంటంటే దీన్ని నిర్మాణం చేపడితే 7 లక్షల చదరపు అడుగులు బిల్డప్ ఏరియా అంతా కూడా వస్తుంది. ఎస్ఎఫ్టీ 12,000 రూపాయల చొప్పున ఆ ప్రాంతంలో ఇప్పుడున్నటువంటి ధరల ప్రకారం 12,000 రూపాయల చొప్పున అయితే అసలు ఓవరాల్గా ఈ లూలు గ్రూప్ అందులో పెట్టిందే 156 కోట్ల రూపాయలు మాత్రమే. కానీ భూమి విలువ 600 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి భూమి విలువ మొత్తం అంతా కూడా ఇదంతా కూడా ఏంటంటే 840 కోట్ల రూపాయలు ప్రాజెక్టు విలువ అన్నమాట. ఇందులో నిర్మాణ వ్యయం 240 కోట్ల రూపాయలు మాత్రమే ఉంటే లూలు కంపెనీకి 600 కోట్ల రూపాయలు లాభం వచ్చేటటువంటి పరిస్థితి. ప్రాజెక్టు వ్యయం 840 కోట్ల రూపాయలు అయితే అందులో నిర్మాణ వ్యయం 240 కోట్ల రూపాయలు అయితే వచ్చేటటువంటి నికర ఆదాయం 600 కోట్ల రూపాయలు అని చెప్పిన కూడా ఈ సందర్భంగా మనం చెప్పచ్చు. అంటే ప్రభుత్వానికి విశాఖపట్నంలో కేటాయింపులు కానీ, విజయవాడ నగరంలో ఆర్టీసీకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి రోడ్లలో బందర్ రోడ్లో ఉన్నటువంటి 4 ఎకరాల 15 సెంట్లు కేటాయించటం మూలంగా లూలు గ్రూప్కి 3,000 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుంది ప్రభుత్వానికి, అలాగే నష్టం జరుగుతుంది. అలాగే 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం అనేది ఇది చాలా దుర్మార్గమైనటువంటి చర్య అని చెప్పని కూడా ఈ సందర్భంగా చెప్పచ్చు. కాబట్టి అసలు మొత్తం ఈ వ్యవహారం అంతట్లో కూడా ఎందుకు మాట్లాడుతున్నామంటే ఈ భూ కేటాయింపుల మీద అవినీతికి పూర్తిగా ఆస్కారం ఉంది, అవినీతి జరుగుతుందని చెప్పని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఇలాంటి సందర్భంలో 2,100 కోట్ల రూపాయలు ఒకచోట, 600 కోట్ల రూపాయలు ఒకచోట ఈ లూలు గ్రూప్కి ఇవ్వటం మూలంగా వచ్చేటటువంటి లాభం కనీసం ఎస్ఎఫ్టీకి ₹1.5కే తీసుకుంటుంది ప్రభుత్వం. దీని మీద ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది కదా. అవినీతి జరుగుతుంది భూ కేటాయింపుల్లో అని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి చెప్తా ఉంది. అలాగే విజయవాడలో ఈ రకమైనటువంటి ఈ నష్టాన్ని ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్య మూలంగా విశాఖపట్నంలో భూ కేటాయింపులు కానీ, విజయవాడలో ఆర్టీసీకి సంబంధించినటువంటి భూమి కేటాయింపు లూలు గ్రూప్కి కేటాయించడం మూలంగా ఎవరికి లాభం జరుగుతుంది? లూలు కంపెనీ జరుగుతుంది, తెర వెనుక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళకి మేలు జరుగుతుంది. ఇది పూర్తిగా అన్యాయమైనటువంటి విషయం. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం.
ఇప్పటికైనా సరే ప్రభుత్వం ఖచ్చితంగా లెక్కలతో సహా చెప్పాము ఈరోజు మీకు అక్కడ ఉన్నటువంటి భూమి కేటాయించినటువంటి మార్కెట్ విలువ ఎంత, కడితే ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఆ ఎస్ఎఫ్టీకి సంబంధించినటువంటి ఎంత ఎస్ఎఫ్టీ వస్తుంది, ఆ కట్టడానికి అయ్యేటటువంటి వ్యయం ఎంత, బహిరంగ మార్కెట్లో అమ్మితే ఎంత వస్తుంది, టోటల్గా ఎంత ఆ కంపెనీకి మేలు చేయాలనే ప్రయత్నం జరుగుతోంది. కాబట్టి ఈ అందులో ఉన్నటువంటి కండిషన్స్ 99 సంవత్సరాలు లీజ్ ఇవ్వడం కానివ్వండి, 3,30,30,000 ఎస్ఎఫ్టీని అమ్ముకోవడానికి అనుమతి ఇవ్వడం కానివ్వండి,